Hi sir. Hello. How are you doing sir? I'm fine madam. రైట్ సో ఈ గ్రాండ్ వాక్ యాసిడ్స్ అనేది మార్కెట్లో ఫుల్ సౌండ్ని క్రియేట్ చేస్తున్నాయి. అసలు ఏంటి సంగతి, నేను కూడా ఇంకొకసారి మీ ముఖంగా తెలుసుకోవాలని చెప్పేసి వీఆర్ సిట్టింగ్ హియర్ సార్ టుడే ఆపోజిట్. జనరల్గా మోకాళ్ళ నొప్పులు అనేవి ప్రతి ఇంట్లో కూడా ఉంటుందండి. పెద్దవాళ్ళు ఉన్నా, చిన్నవాళ్ళు ఉన్నా, పిల్లలున్నా కూడా అని చెప్పేస్తున్నాం. బికాస్ స్పోర్ట్స్ అప్పుడంతా బలం లేదు అన్న విషయం మనము నమ్మాల్సిందే, మనం తీసుకునే ఆహారంలో కానీ మన లైఫ్ స్టైల్ చేంజెస్లో కానీ. అయితే మోకాళ్ళ నొప్పులు ఆర్ బాడీ బోన్ పెయిన్స్ కామన్ అని మనం అనేసుకున్నప్పుడు ఎట్లాగో ఇన్ జనరల్ గా మనం ఏం చేస్తామంటే పెయిన్ రాగానే ఫస్ట్ ఏదైనా ఒక డోలో వేసుకుందాం, ఏదైనా ఒక టాబ్లెట్ మింగేద్దామా, కొంచెం అప్పటికి పెయిన్ రిలీఫ్ ఉంటుంది కదా అని అనుకుంటాం. అసలు మెడికల్ బాడీస్ ఏం చెప్తున్నాయి సార్? యాక్చువల్ గా ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు మేడం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే జనరల్ పబ్లిక్ కానీ ఈవెన్ డాక్టర్లు కూడా అదే చేస్తారు. యూరోపియన్ గైడ్ లైన్స్ కానీ అన్ని మెడికల్ గైడ్ లైన్స్ ఏం చెప్తాయంటే దీని మామూలుగా నీ ఆస్టియోఆర్థరైటిస్ అంటారు, మోకాళ్ళ నొప్పులు అని అనుకుందాం. ఫస్ట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు నేరుగా పెయిన్ కిల్లర్స్ దగ్గర మాత్రం పోకూడదు అనేది వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా చెప్పే పాయింట్. ఓకే, రీజన్ ఏంటంటే మోకాళ్ళలో నొప్పి వచ్చిందంటే కారణం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి కణజాలం, దాన్ని గుజ్జు అంటాము, మన మెడికల్ భాషలో ఆర్టికులర్ కార్టిలేజ్ అంటాం. దాని హెల్త్ క్వాంటిటీ తగ్గింది కాబట్టి ఈ తొడ ఎముక కాలు ఎముక దగ్గరకు వచ్చినాయి. ఇటు మధ్యలో ఉంటది గుజ్జులాగా, స్పాంజ్ లాగా ఉంటది అనుకుందాం. ఇది తగ్గిందంటే ఈ రెండు ఎముకలు ఒకదానికి దగ్గరగా రావడం వల్ల ఈ రాపిడి పెరిగినందువల్ల నొప్పి వస్తుంది అనమాట. సో నొప్పి వస్తుందంటే ఫస్ట్ జనాలు గుర్తించవలసిన విషయం ఏంటంటే బహుశా మోకాల్లో నాకున్న గుజ్జు తగ్గడం మొదలుపెట్టింది అన్న విషయం గుర్తించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెట్లు ఎక్కినప్పుడు నొప్పులు రావడము, చాలాసేపు కూర్చొని లేచినప్పుడు మోకాళ్ళు పట్టియడము, ఉదయాన్నే నిద్ర లేయంగానే నడవలేకుండా పోవడం, కాసేపు అలా ఇలా కాళ్ళు సర్దుకున్న తర్వాత నడవగలగడము, ఇంకొకటి ఇండియన్ టాయిలెట్ మీద కూర్చున్నారంటే లేసేటప్పుడు మోకాళ్ళు పట్టుకోపోవడము, ఇలాంటివి ఉన్నాయంటే ఫస్ట్ గుర్తించవలసిన విషయం ఏంటంటే గుజ్జు హెల్త్ తగ్గుతుంది అని అనుకోవాలి. అలాంటి సమయంలో నేరుగా పోయి ఒక పెయిన్ కిల్లర్ తీసేసుకునేసి ఆ నొప్పిని తగ్గించి పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు. అక్కడ కణజాలం ఏదైతే గుజ్జు ఉందో అది తగ్గడం అని గుర్తించినప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే గ్రాండ్ వాక్ లాంటి ప్రోడక్ట్ ని తీసుకోవాలి. ఇది ఎలా వర్క్ అవుతుంది సార్? ఈ గ్రాండ్ వాక్ లో కరెక్ట్ అంటే ఒక సప్లిమెంట్ లాగా, డైటరీ సప్లిమెంట్. ఇప్పుడు మనకి ఇప్పుడు కండ తగ్గింది, మనం ఏం చేస్తాము, కొంచెం బక్కగా ఉన్నాం, నేను మజిల్స్ పెంచుకోవాలా, సిక్స్ ప్యాక్ చేయాలని అనుకున్నాను అనుకోండి, ఏం చేస్తాం, జిమ్ కి వెళ్తాము, బాగా ఎక్సర్సైజ్ చేస్తాము, హెవీ ప్రోటీన్ తీసుకుంటాము, దాని దగ్గర ఫుడ్ అంతా మారుస్తాం. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు సిక్స్ ప్యాక్ బాడీ ఉన్నవాళ్ళు లేదంటే జిమ్ పోయే వాళ్ళు ఒకటే చెప్తారు, ఫుడ్ 70% ప్లే చేస్తుంది బాడీ షేప్ లో, స్ట్రక్చర్ లో అనేసి. ఒక 20% ఎక్సర్సైజ్, ఒకసారి అమెరికాన్ కూడా అన్నారు ఆయన, ఒక 20% ఎక్సర్సైజ్, ఒక 10% స్లీప్ రెస్ట్ అని అంటారు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. మోకాళ్ళలో గుజ్జు తగ్గుతుంది అని అంటే 70% రోల్ ప్లే చేసేది గ్రాండ్ వాక్. ఒక 20% వాళ్ళు చేసే ఎక్సర్సైజెస్, వాళ్ళు స్ట్రెస్ తగ్గించుకోవడము, రెస్ట్ తీసుకోవడము, ఇవన్నీ ప్లే చేస్తాయి యాక్చువల్గా. సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇప్పుడు దీంట్లో సాచెట్ ఉంటుందండి, గ్రాండ్ వాక్ లో ఈ సాచెట్ ఉంది. ఈ సాచెట్ లో వచ్చి 7.5 grams పౌడర్ ఉంటుంది. ఈ 7.5 grams పౌడర్ లో 8 రకాల డైటరీ సప్లిమెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా మనం ఆధారపడాల్సిన డైటరీ సప్లిమెంట్స్ దీంట్లో ఉన్నట్టు ఏంటి అని మీరు చూసినారంటే గ్లూకోజమైన్ 1.5 grams. ఈ గ్లూకోజమైన్ అనేది ఏంటంటే బేసిక్ గా ఇది శరీరంలోకి పోయిన తర్వాత ప్రోటియోగ్లైకాన్స్ అనే ఒక పదార్థాన్ని తయారు చేస్తాయి. ఆ ప్రోటియోగ్లైకాన్స్ ఎలా పనిచేస్తాయి అంటే ఇప్పుడు గోడ కట్టేటప్పుడు ఇటుకరాళ్ళు సిమెంట్ ఎలాగైతే పనిచేస్తుందో ఈ గుజ్జుకి ఆ ప్రోటియోగ్లైకాన్స్ ఆ విధంగా పనిచేస్తాయి. తర్వాత దీంట్లో కాండ్రైటిన్ అని ఉంటుంది, 1.2 grams ఉంటుంది కాండ్రైటిన్. ఆ 1.2 grams కాండ్రైటిన్ ఎలా పనిచేస్తుంది అని అంటే ఆ గుజ్జు స్ట్రక్చర్ పెరగడానికి, అది తయారవడానికి, దాంట్లో ఫ్లెక్సిబిలిటీ రావడానికి, ఆ మూవ్మెంట్ రావడానికి ఉపయోగపడుతుంది. సో మేజర్ గా దీంట్లో డిపెండ్ అవ్వాల్సినటువంటి 2 ఇంగ్రీడియంట్స్ ఏంటంటే గ్లూకోజమైన్ 1.5 grams, కాండ్రైటిన్ 1.2 grams. ఈ 1.5 grams 1.2 grams కథ ఏంటని మీరు నన్ను అడిగినారంటే క్లినికల్ ట్రయల్స్ ఏదైతే చేస్తారో ఈ డోసులో రోజుకు వాడినప్పుడు వాళ్ళకు నొప్పులు తగ్గడం, గుజ్జు పెట్టడం జరిగిందనమాట. అందుకని ఆ డోసు దీంట్లో ఇవ్వడం జరిగింది. ఇది టాబ్లెట్ల రూపంలో ఇవ్వలేరు, ఎందుకంటే 1.5 grams అంటే టాబ్లెట్ ఈ సైజ్ వస్తుంది, దాన్ని మనం మింగలేం. అందుకనే పౌడర్ రూపంలో ఇచ్చినారు. కొంతమంది సాచెట్ పౌడర్ అనగానే కొంచెం తక్కువ చూపు చూస్తారు, తక్కువ చూపు చూడకూడదు. సప్లిమెంట్ అంటేనే బాడీకి కావాల్సినంత క్వాంటిటీ తీసుకుంటే అది పనిచేస్తుంది. ఈ గ్రాండ్ వాక్ లో ఫస్ట్ మనం డిపెండ్ అవ్వాల్సినటువంటి 2 ఇంగ్రీడియంట్స్ మీరు చూసినారంటే గ్లూకోజమైన్ 1.5 grams, కాండ్రైటిన్ 1.2 grams. దాంతో పాటు ఉన్నటువంటి వేరే ఇంగ్రీడియంట్స్ మీరు చూసినారంటే మొత్తం 8 ఉన్నాయి అన్నాను. ఇంకోటి వచ్చి కొల్లాజన్ 40 mg ఉంటుంది. కొల్లాజన్ గురించి మీకు అందరికి తెలిసిందే. తర్వాత వచ్చేసి మీరు చూసినారంటే దీంట్లో బోస్విలే సెరాటా అని చెప్పేసి ఒక ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, అది 250 mg ఉంటుంది. దీంతో పాటు కుర్కుమిన్, పసుపు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ 1.5 grams ఉంటుంది. ఆ పసుపు ఉండడం వల్ల వాపులు తగ్గుతాయి, నొప్పి తగ్గుతుంది, కార్టిలేజ్ మళ్ళీ రీజనరేట్ అవుతుంది,
అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు పైపిన మిరియాల నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ 15 mg ఉంటుంది, వైటమిన్స్ 80 mg ఉంటుంది. మళ్ళీ ఇంకొక బెరడు పైనస్ జెరార్డియా బార్క్ ఎక్స్ట్రాక్ట్ అని బెరడు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. సో దీంట్లో ఉన్నటువంటి 8 ఇంగ్రీడియంట్స్ నేచర్లో దొరికే వాటి నుంచి తీసి తయారు చేసినటువంటి ఒక సప్లిమెంట్. ఈ సప్లిమెంట్ ఇవ్వడం వల్ల ఫస్ట్ పోయేసి కరిగిపోతున్న గుజ్జును తగ్గిస్తుంది. ఫస్ట్ అది పూర్తిగా కరిగిపోకుండా ఆఫ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక 1 kg గుజ్జు ఉంది అనుకుందాం, ఒక మోకాల్లో కరగడం మొదలు పెట్టింది. గ్రాండ్ వాక్ తీసుకోగానే ఫస్ట్ ఆ కరగడం అనే దాన్ని ఆపేస్తుంది. ఫర్దర్ గా ఆ గుజ్జు పెరిగేదానికి ఉపయోగపడుతుంది. పెరుగుతుందా సార్? అట్లా ఖచ్చితంగా పెరుగుతుంది, ఎందుకంటే దీంట్లో గ్లూకోజమైన్ కాంట్రాక్ట్ ఉంది అన్నమాట. ఓకే, సో ఇట్లా ఎన్ని బాక్సెస్ వాడాలంటారు? ఇది రోజుకు ఒక సాచెట్ వాడాలి. ఎట్లా? రోజుకు ఒక సాచెట్. ఇప్పుడు ఈ సాచెట్ ని కట్ చేస్తే 7.5 grams పౌడర్ ఉంది. ఈ 7.5 grams పౌడర్ 150 నుంచి 200 ml వాటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ తీసుకున్నారు అనుకుంది, దీంట్లో ఒక 1/4 భాగం నీళ్లు పెట్టుకునేసి దీన్ని కట్ చేసి దీంట్లో పోసేయాలి. పోసేసి మూత వేసేసి బాగా షేక్ చేసినాం అనుకోండి, ఈ పౌడర్ మొత్తం కరిగిపోతుంది. మామూలుగా గ్లాస్ లో పోసి ఊరికి అలా తిప్పితే మొత్తం కరగదు, కొంత మిగిలిపోయే అవకాశం ఉంది. కానీ కంప్లీట్ గా ఈ పౌడర్ తీసుకోవాలంటే ఇలాంటి వాటర్ బాటిల్ లో పోసి బాగా షేక్ చేస్తే కరిగిపోతుంది. తర్వాత ఉదయం గానీ మధ్యాహ్నం గానీ భోజనం తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని తాగిస్తాం. మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ లంచ్ ఒకేసారి మొత్తం బాటిల్ తీసుకోవచ్చు. కొంచెం గ్యాపిచ్చి కూడా తాగొచ్చు. కాసేపు తీసుకొని అలా తాగితే రోజుకు ఒక లెక్కన. క్లినికల్ ట్రయల్స్ ఏం చెప్తున్నాయంటే కనీసం 3 నుంచి 6 నెలల పాటు వాడినారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళకు వాపు తగ్గుతుంది, నొప్పి తగ్గుతుంది, గుజ్జు పెరుగుతుంది, వాళ్ళ కాళ్ళు రేంజ్ ఆఫ్ మోషన్ పెరుగుతుంది, వాళ్ళు ముందరికి వెళ్ళొచ్చు. ఇందాక మీరు ట్రీట్మెంట్ గైడ్ లైన్స్ గురించి మాట్లాడారు. ట్రీట్మెంట్ గైడ్ లైన్స్ క్లియర్ గా ఏం చెప్తున్నాయంటే ఇలాంటి మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఫస్ట్ గ్రాండ్ వాక్ లాంటి సప్లిమెంట్ వాడాలి. దానితో పాటు కొన్ని జెల్స్ ఉంటాయి, పెయిన్ ని తగ్గించి జెల్స్ ఉంటాయి, డైక్లోఫెనక్ జెల్స్ లాగా. వాటిని తీసి మోకాళ్ళ పైన రుద్దాలి. రోజుకు 3-4 సార్లు రుద్దుకోవాలి. ఇవి 2 చేసుకుంటూ పోతే గుజ్జు పెరుగుతుంది, నొప్పులు తగ్గుతాయి. అలా కాకుండా జనరల్ గా జనాలు ఏం చేస్తారు, నేరుగా టాబ్లెట్ తీసేసేసుకుంటారు. ఫస్ట్ టాబ్లెట్స్ జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే పెయిన్ కిల్లర్స్ ఉన్నటువంటి నటోరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఫస్ట్ కడుపు మంట వస్తుంది. కడుపు మంట వస్తే మళ్ళా మీరు ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అని అలాంటి మళ్ళీ తీసుకొని ఆ కడుపు మంట తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది కాంటి పెయిన్ కిల్లర్స్ వచ్చేసి హార్ట్ రిథమ్ అని దెబ్బతీస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి హార్ట్ ఒక రకంగా కొట్టుకుంటుంది అనుకోండి, ఈ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల అది ఎక్కువన్నా కొట్టుకోవచ్చు, తక్కువన్నా కొట్టుకోవచ్చు, లేదంటే హెరాఫెరీగానే ఉండొచ్చు. దాని వల్ల హార్ట్ ఇష్యూస్ వస్తాయి, దాని తర్వాత కిడ్నీ ఇష్యూస్ వస్తాయి. సో ఎట్టి పరిస్థితుల్లో మోకాళ్ళ నొప్పులు వచ్చిన వెంటనే జనాలు పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. దే షుడ్ స్టార్ట్ విత్ గ్రాండ్ వాక్ లైక్ ప్రోడక్ట్. ఇలాంటి ప్రొడక్ట్స్ తో మొదలు పెట్టుకొని అవసరమైతే ఇనిషియల్ గా అంటే ఇలాంటి ప్రోడక్ట్ పనిచేయడానికి కనీసం ఒక 3 నుంచి 6 నెలలు పడుతుంది. ఈ లోపల నొప్పి భరించలేకపోతే అలాంటి జల్లులు తీసుకొని పూసుకోవాలి మోకాలు. అది టెంపరీగా రిలీఫ్ ఇస్తా ఉంటుంది. సో మనకు రిజల్ట్ ఎప్పటి నుంచి సార్? ఆల్మోస్ట్ మనకు కొంతమందిలో 10 రోజుల్లోనే తెలిసింది, కొంతమందిలో నెల రోజుల్లో తెలిసింది. కానీ ఒక సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ తెలియాలంటే కనీసం 3 నుంచి 6 నెలల పాటు వాడాలి. ఇందులో 10 సాషెస్ ఉంటాయి కదా సార్? ఒక దాంట్లో ఉంటాయి, కానీ మనకి ఏంటంటే మినిమం మనం ఎవరిని కూడా రికమెండ్ చేసేది, మాక్సిమం రికమెండ్ చేసేది 3 నెలలు అయితే కంపల్సరీ తీసుకోమని చెప్తాం కొన్నప్పుడే. ఒకవేళ ఆ సమయానికి 3 నెలలు తీసుకునేటటువంటి అమౌంట్ లేదనుకోండి, అట్లీస్ట్ నెలకు తీసుకోమని చెప్తాం. అండ్ ఈవెన్ 3 నెలలు తీసుకునే వాళ్ళకి సిగ్నిఫికెంట్ గా మనం డిస్కౌంట్ ఇస్తాం. ఫస్ట్ టైం వాడేటప్పుడు మినిమం 3 months వాడితే గనక వాళ్ళకి ఖచ్చితంగా నొప్పులు తగ్గుతాయి. కాకపోతే జనాలు ఏం చేస్తారు, ఒక 10 రోజులకో 15 రోజులకో తీసుకున్నారనుకోండి, వాళ్ళు అనుకున్న ఎఫెక్ట్ రాలేదనుకోండి, ఈ ముందు పని చేయట్లేదని చెప్పేసి ఫర్దర్ గా ఆపేస్తారు. అలా జనాలు చేయకుండా ఉండడం కోసం మనం 3 నెలలకి సిగ్నిఫికెంట్ గా డిస్కౌంట్ ఇస్తాం. పోయింది ఫస్ట్ 3 months మనం తగ్గించిద్దామనే ఉద్దేశంతో, ఓన్లీ రీజన్ వాళ్ళు 3 నెలలు వాడేదానికి ఎంకరేజ్ చేయడం కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. 3 నెలల తర్వాత వాడతారు, వాళ్ళకి నొప్పి తగ్గుతుంది, తర్వాత నెల కొనుక్కున్నా మనకి ఇబ్బంది లేదు. ఆ సమయంలో మనం మామూలు ప్రైస్కి వస్తాం. సో అందుకని 3 నెలలు కొనే వాళ్ళకి సిగ్నిఫికెంట్ కూడా తగ్గించారు. మీరు చెప్పింది విన్నదాన్ని బట్టి చూస్తే చాలా హార్డ్ వర్క్ చేస్తారు కదా, హార్డ్ వర్క్ లైక్ ఫార్మర్స్ కానివ్వండి, లేదంటే మోటార్ మోసేవాళ్ళు, లేదంటే ఇప్పుడు మనకు కన్స్ట్రక్షన్ వర్క్ చేసేవాళ్ళు, అంటే టకార్లు మోస్తుంటారు, రాళ్ళు మోస్తుంటారు, మెట్లు ఎక్కి దిగుతా ఉంటారు. అలాంటి వాళ్ళలో ఖచ్చితంగా గ్రాండ్ వాక్ లాంటి ప్రొడక్ట్ వాడుకోవాలంటే ఎంతవరకు వాళ్ళకి ఫీజబుల్ గా, బడ్జెట్ ఫ్రెండ్లీగా? ఇప్పుడు నేను చెప్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కడికి ఈవెన్ మనం బేల్దార్ వర్క్ పోయినా కానీ కనీసం 700 నుంచి 1000 రూపాయలు సంపాదిస్తున్నారు ఈ రోజుల్లో జనాలు ఆ సంపాదించిన డబ్బులు రకరకాలుగా వాడుతున్నారు. ధూమపానానికనో మద్యపానానికనో రకరకాలుగా వాడుతున్నారు. అలా కాకుండా వాళ్ళు మోకాళ్ళు బాగుంటే ఇంకా పని చేయగలరు వాళ్ళు. అలాంటి వాళ్ళు మామూలుగా ఒక సాచెట్ 120 రూపాయలు రోజుకి 120 రూపాయలు ఎంఆర్పి, కానీ మనం తగ్గించిస్తున్నాం. అది ఎంత తగ్గించిస్తామన్నది వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి మన డైటీషియన్స్ మాట్లాడి వాళ్ళు చేసే పనిని బట్టి మనం తగ్గించే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 40 సంవత్సరాల వ్యక్తి ఫోన్ చేసినాడు, అతనికి వెయిట్ ఎక్కువ ఉంది. ఆయన ఫర్ ఎగ్జాంపుల్
ఒక వ్యవసాయం పనే చేస్తున్నాడు అని అనుకుందాం. మనం విజువలైజ్ చేయగలం, ఇతను వ్యవసాయం చేస్తున్నాడు, వెయిట్ ఎక్కువ ఉంది, వయసు తక్కువ, కొంచెం డబ్బుల గురించి ఆలోచించి ఇతనికి ఈ ప్రోడక్ట్ ఇప్పుడు ఇవ్వకపోతే, అతను వాడకపోతే 40 సంవత్సరాల వయసు అతను ఇంక 2-3 సంవత్సరాలు పూర్తిగా గుజ్జు కరిగిపోతుంది. అప్పుడు ఏ దారి లేనప్పుడు మోకాళ్ళ నొప్పులు భరించలేరు. అప్పుడు ఏం చేస్తారు? ఉన్న ఆస్తులు కుదవబెట్టు, అప్పు తీసుకొని ఏదో ఒకటి చేసి పోయి ఆపరేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి 3 నుంచి 6 లక్షల రూపాయలు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము? వాళ్ళ ప్రొఫైల్ని బట్టి మనమే ఆలోచించి ఒక 400-500 కాడ ఎందుకు ఆలోచించాలా, వాళ్ళు వాడే విధంగా కొంచెం తగ్గించిద్దాము, వాళ్ళు వాడడం మొదలు పెట్టినారంటే కొద్ది సంవత్సరాల పాటు ఆపరేషన్ పోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళ లైఫ్ లీడ్ చేయొచ్చు. సో ఖచ్చితంగా సిగ్నిఫికెంట్ గా మనం తగ్గించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాకపోతే అవతల ఆ వ్యక్తిని బట్టి. సో ఎలా ఆర్డర్ చేసుకోవచ్చు అంటారు సార్? మనకి ఫోన్ నంబర్ ఉంది కదా, దానికి ఫోన్ చేస్తే మన డైటీషియన్స్ మాట్లాడతాం. అది ఎందుకు పెట్టినామంటే పేషెంట్ ప్రొఫైల్ మనం ఎవాల్యుయేట్ చేయాలా, మనకు అర్థమవుతుంది. వాళ్ళతో అంత హిస్టరీ అడుగుతాం మనం. మీరు ఏం పని చేస్తుంటారు, వయసు ఎంత, మీరు ఇంట్లో ఎంతమంది మీ మీద డిపెండ్ అయి ఉన్నారు, ఇవన్నీ మనం కనుక్కుంటాం. అప్పుడు దాన్ని బట్టి మనం తగ్గించిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో మోకాళ్ళ నొప్పి అన్నది చాలా కామన్ ఈరోజు. జాయింట్ పెయిన్స్ అన్నది, గుజ్జు అరిగిపోవడం అన్నది, మనం దానికోసం ప్రత్యామ్నాయ మార్గాలు ఎన్నో వెతుక్కుంటూ ఉంటాం మార్కెట్లో. నేనేమంటానంటే గ్రాండ్ బాక్ సాషెట్స్ ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపిస్తుందో, మీరు కరెక్ట్ సార్ చెప్పినట్టు సిన్సియర్గా ఏదో 10 రోజులు వాడాను, 20 రోజులు వాడాను, ఇంకా ఏం లేదు కదా అనుకుంటే కాదు. బికాస్ అది రూట్ కాజ్కి వెళ్ళి కరెక్ట్ చేస్తూ రావాలి. కాబట్టి ఏదైనా కింద నుంచి లాగాలంటే టైం పడుతుంది, మీద పుత్తులంటే టాబ్లెట్ వేసుకుంటే అయిపోతుంది. కానీ ఇట్ టేక్స్ టైం. కాబట్టి కొంచెం ఓపిక పట్టి, బికాస్ ఇట్ ఈస్ హెల్త్ ఈజ్ వెల్త్ కదా. హెల్తే బాగుండకపోతే మనం ఏం చేసినా వేస్ట్. మన కోసం ఇది మనం పెట్టుకోవడం అన్నది చాలా కామన్. అట్లీస్ట్ 40+ వాళ్ళైతే డెఫినెట్ గా ఒకటి ఇంట్లో పెట్టుకోవడం ఉత్తమం అంటారు. ఖచ్చితంగా వాళ్ళ టేబుల్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు US లో, యూరోప్ లో చూసినారంటే అక్కడ సప్లిమెంట్స్ మీద అవేర్నెస్ చాలా ఎక్కువ. వాళ్ళ టేబుల్స్ మీదనే ఉంటాయి ఇవి. వాళ్ళు తినేది తినేసి పోతా దీని ఒకటి వేసుకునేసి పోతా ఉంటారు. ఇక్కడ మనకి ఏంటంటే ముద్ర పెట్టేదాకా ఇటు జోలికి పోం మనం. ఇంకా బాగా ముద్ర పెట్టి ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇలాంటి వాటికి తీసుకుంటాం. కానీ అలా కాకుండా మీరు అన్నట్టు ఏంటంటే ఒక వెయిట్ ఎక్కువ ఉన్నా కానీ, 40 సంవత్సరాల వయసు ఉన్నా కానీ, చిన్న నొప్పులు తెలుస్తున్నా కానీ ప్రివెన్షన్గా గ్రాండ్ వాక్ తీసుకోవచ్చు. లేదా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండేవాళ్ళు, అంటే మనం ఇప్పుడు చెప్పినట్టు లెబోరియస్ వర్క్ చేసేవాళ్ళు, కన్స్ట్రక్షన్ వర్క్ కానీ, వ్యవసాయం చేసేవాళ్ళు, ఈ రోజు కాకపోతే రేపు ఖచ్చితంగా వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు ప్రివెన్షన్గా వాళ్ళ మోకాళ్ళు స్ట్రెంగ్తన్ చేసుకోవడం కోసం ఇప్పటి నుంచే మొదలుపెట్టి గ్రాండ్ వాక్ వాడుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరి కోసం ఆలోచించి ఒక మంచి ప్రోడక్ట్ తో ముందుకు వెళ్తున్నారు, సక్సెస్ఫుల్ గా ఆల్రెడీ వెళ్తున్నారు, ఇంకా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.